మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదుల్లో ఇమాం మౌజాన్లకు రంజాన్ తోఫా అందజేశారు. గుంటూరు మిర్చియాడ్ సమీపంలో భవానీపురం ద రూల్ ఉలం సబీలుల్ హుదా మదర్సాలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. రంజాన్ తోఫా అందజేసిన అనంతరం మద్దాలిగిరి మాట్లాడుతూ ముస్లింలు కఠోరమైన దీక్షలు చేస్తుంటారని ప్రశంసించారు. 29వ వార్డు కార్పొరేటర్ రోషన్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లుగా మద్దాలిగిరి రంజాన్ తోఫా అందజేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాజీ ఉస్మాన్, హఫీజ్ అబ్బాజ్, సల్మాన్, మౌలానా అబ్దుల్ రహమాన్, ముఫ్తీ బషీర్, షాహిద్ ఇర్షాద్, అబ్దుల్ కలాం, షాదిఖానా చైర్మన్ ఫరియాజ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని మరి ప్రతి ఏటా కూడా గుల్మాస్కి సంబంధించి మరి రంజాన్ కానుక ఒక ఆనవాయితీగా మేము ఇవ్వడం జరిగింది. దానిలో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రావిరేటి తోటలో మరి ఈ కార్యక్రమాన్ని తలపెడతాం జరిగింది. మరి రంజాన్ మాసం అంటే పవిత్ర మాసం మనందరికీ కూడా తెలిసి మరి కఠినమైన దీక్షలతో మరి ముస్లిం సోదరులు సోదరిమణులందరూ కూడా ఎంతో కఠినంగా ఈ దీక్ష చేస్తూ ఉంటారు. మరి అలాగే ఆ మాసం చివరికి వచ్చే వేళ మరి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనకి తోచిన విధంగా సాయం చేయాలన్నదే ఒక భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేసి మరి వాళ్ళందరికీ ఉల్మాస్ కానీ మోజన్లు కానీ వాళ్ళ వెల్ఫేర్ సొసైటీ సంబంధించి గుంటూరు వెస్ట్ సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఉల్మాల్కి ఇలా మోజమ్స్కి సంబంధించి పెద్దలందరూ కూడా మరి ఏమైనా మాట్లాడుకునే మీటింగులు కానివ్వండి వాటికి, అలాగే కౌన్సిలింగ్ సెంటర్కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ షాదీఖానీ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళకి 2.5 కోట్లతో బిల్డింగ్ కూడా మనం కట్టేయడం జరిగింది. మరి అది కూడా త్వరలోనే మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రారంభిస్తారు, అలాగే మేయర్ గారు కూడా ప్రారంభిస్తారని నేను వాళ్ళ పునఃప్రారంభిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా అది ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించి కూడా ఎక్కడైనా ఒక ప్లేస్ ఉండాలి, వాళ్ళందరూ కూడా ఒక మంచి జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ కానివ్వండి, ముస్లిమ్స్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పిల్లలందరూ కూడా చాలా బాగా చదువుకునే స్థాయికి వస్తూ ఉందండి. ఎందుకంటే 10 ఏళ్ల కిందకి ఇవాళకి చూస్తే కనుక ఎంతో మార్పు ఉంది. వాళ్ళ మైనార్టీస్లో కూడా ఎంతో మార్పు ఇవాళ వచ్చిన పిల్లలందరూ కూడా చదువుకొని ఏమైనా చూస్తూ ఉన్నాం మనం. అంటే గతంలో చూస్తే పనులకి పంపించేవాళ్ళు, కానీ ఈరోజు అందరూ కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మళ్ళీ స్కూల్ వైపు మళ్ళించడం చాలా ఇది ఒక వెల్కమింగ్ స్టెప్. మరి అది కూడా పురస్కరించిన వాళ్ళకు కూడా ఒక టెక్నికల్ కోచింగ్ కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే మనం ఆ బిల్డింగ్ కూడా 2 ఫ్లోర్లు వాళ్ళకి కేటాయించడం జరిగింది. లైబ్రరీకి కానివ్వండి, వాళ్ళకి కంప్యూటర్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ చదువుకోవడానికి త్వరలోనే ఆ బిల్డింగ్ కూడా మరి పునఃప్రారంభించి ఆ కోర్సెస్ సంబంధించి కూడా తప్పకుండా, ఎందుకంటే అది అచ్చంగా వాళ్ళ కోసం మనం నిర్మించిన కార్యక్రమం. అది ఉల్మాస్కి ముస్లిం మన మైనార్టీలు ఉన్న పెద్దల కోసం నిర్మించింది. అది కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే మేయర్ గారు కానివ్వండి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. ఈరోజు మద్దాలిగిరి గారు మా ఉల్మా వెల్ఫేర్ సొసైటీస్కి, మౌజన్లకి, ఇమాంలకి తోఫా ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల నుంచి సార్ కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు. అది ఇవ్వడమే కాకుండా షాదీఖానా బ్యాక్ సైడ్ ఒక మంచి బిల్డింగ్ ఒకటి కట్టించారు ఆయన హయాంలో. దానికి ఏంటంటే పిల్లలకి కౌన్సిలింగ్ సెంటర్కి, కోచింగ్కి మరియు లైబ్రరీకి ఉపయోగపడేటట్టు అది కట్టారు. అది అంతా బిల్డింగ్ అంతా పూర్తి అయిపోయింది, ఇనాగ్రేషన్ కూడా జరిగిపోయింది. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా పెండింగ్ ఉంది. దానికి కొద్దిగా కంప్యూటర్స్, ల్యాబ్ అవన్నీ తయారు చేయాలి. ఆ కొద్దిగా పెండింగ్ ఉంది. అది కూడా మొత్తం పూర్తి చేసి ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే ఈ రంజాన్ అందరికీ మంచి జరగాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.